సార్ మీ పేరు? నా పేరు మురళీకృష్ణ సార్, ఫ్రమ్ విజయనగరం జిల్లా. ఎందుకు వచ్చారు సార్ ఈ జనసేన ప్రజా దర్బార్కి? గతంలో మేము ఏపీఎస్సీ కార్పొరేషన్లో కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్గా పనిచేసాం సార్. మండలానికి ఇద్దరు చొప్పున ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఇంచుమించు సుమారుగా 1500-1600 మందిని పనిచేసాం సార్. అయితే గతంలో 2014లో మమ్మల్ని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండేటప్పుడు నియమించారు. 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారో మమ్మల్ని కంప్లీట్గా విధుల నుంచి తొలగించారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించారని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. తొలగించిందే కాక కంప్లీట్గా ఎస్సీ కార్పొరేషన్ అనేది లేకుండా చేస్తారు ఆయన. అయితే వాళ్ళు గతంలో పలుమార్లు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సాంఘిక సంక్షేమ మంత్రి గారైన పినిపి విశ్వరూప్ గారిని కలిసాం. అదేవిధంగా సజ్జల రామకృష్ణ ముఖ్య సలహాదారుడైన సజ్జల రామకృష్ణ గారిని కలిసినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. వాళ్ళు కూడా ఒకే మాట అన్నారు. ఏమన్నారంటే, కేవలం మీ కమ్యూనిటీ ఫెసిలిటేటర్ అనేవాడు మీరు టీడీపీ నియమించుకున్నటువంటి వాలంటీర్సు, మేమైతే మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోము. అంటే మీరు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి అంటే మిమ్మల్ని తొలగించారు. కేవలం టీడీపీ అని ముద్ర వేసి మమ్మల్ని తొలగించేశారు సార్. దానికి ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఆయన తప్పకుండా మన ప్రభుత్వం వస్తుందమ్మా, మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా ఆయన అన్ని మాటకి ఆయన గెలిపించుకోవడానికి కానీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ ఫెసిలిటేటర్ని కలిసికట్టుగా పనిచేసి ప్రతి జిల్లాలో మా టీం అయితే ఉన్నా సార్. 13 జిల్లాల్లో ఆ టీం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గెలిపించుకొని తప్పకుండా మళ్ళీ మన వ్యవస్థను స్థాపించుకుని పట్టుదలగా పనిచేసి ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు గెలిపించుకున్న తర్వాత బాబు గారిని వెళ్ళి కూడా కలిసాం సార్. కలిసిన తర్వాత మొన్న జూలై 20వ తారీఖున బాబు గారిని కూడా కలిసాము. మా సమస్య చెప్పాము. ఆ సమస్య మీద బాబు గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాను, మళ్ళీ కార్పొరేషన్ వ్యవస్థ నిర్మించి మీ ఫెసిలిటేటర్ వ్యవస్థ మాకు కావాలి, మిమ్మల్ని తీసుకుంటామని బాబు గారు కూడా మాకు చెప్పడం జరిగింది సార్. అయితే ఈ విషయం మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గౌరవనీయులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్య చెప్పాం. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూడా అడిగారు గతంలో జగన్మోహన్ రెడ్డిని, ఫలానా కార్పొరేషన్ పనిచేస్తున్న చిరుద్యోగుల్ని ఆదుకోండి అనేసి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ఇచ్చారు. మా గురించి కొంత పోరాటం కూడా చేశారు. అందుకే ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి మా సమస్యను చెప్పుకుందామని ప్రత్యేకంగా ఈరోజు వచ్చి మా సమస్య పరిష్కారం అవుతుందని కూడా నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో ఈరోజు వచ్చాం. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారు మా యొక్క సమస్యను పరిష్కరించి ఫెసిలిటేటర్ని ఆదుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ పేరు? నా పేరు జ్యోతి సార్. ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము శానిటైజర్ వర్కర్స్గా పనిచేస్తున్నాము. కానీ మేము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా మేము పని చేస్తాము. కానీ మా కష్టానికి తగిన, పనికి తగిన, శ్రమకు తగిన జీతం కానీ, వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏ విధమైన మాకు రావట్లేదు. సంవత్సరం నుంచి ఇంతవరకు పిఎఫ్, ఈఎస్ఐ మాకు రాలేదు. మాకు 16,000 జీతము, 4,000 పిఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతుంది, 12,000 జీతం వస్తుంది. 12,000 జీతంలో కుటుంబాన్ని, పిల్లల్ని మేము పోషించుకోవాలి. అది కూడా ఒకవేళ సెలవులు పెడితే మాకు అది కూడా 9,000, 10,000 వస్తుంది. ఇప్పుడు మా కష్టాన్ని, మా శ్రమను ఇట్లా దళారీ వ్యవస్థ ఉన్నందుకు మా శ్రమను, కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదివరకు మీకు జీతాలు ఇస్తున్నామని కరెక్ట్గా అని చెప్పారు కదా జగన్ అన్న, మరి ఏమీ పర్లేదా మీకు? వేసినారు 4 నెలలకోసారి, 5 నెలలకోసారి అట్లా వేస్తూ వచ్చినారు. ఆయన ఏమని చెప్పింటాడు, కానీ ఉన్న మధ్యతరగా ఉన్న వ్యక్తులు మాకు ఇవ్వట్లేదు. వాళ్ళ ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది, కానీ మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ వల్ల అట్లా చెడ్డ పేరు రావాల్సింది వచ్చింది. మరి ఈ సమస్యని ఈ ప్రజా దర్బార్కి వచ్చారు కదా, ఇప్పుడు ఇదివరకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుకున్నారా మీ సమస్యని? ప్రతిరోజు మా దగ్గరికి మీడియా వస్తుంది. ప్రతిరోజు ప్రతి సమస్యను ప్రభుత్వానికి ప్రజలు చూస్తున్నారు. ప్రతి మీడియాకు కూడా తెలుసు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళేమి కసుగొట్టేటోళ్ళే కదా, ఇట్లా బాత్రూములు కడుక్కునేటోళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళు ఇట్లనే అడుగుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, మా పని మేము చేసుకుంటూ పోతుంటామని అట్లా పట్టించుకున్నట్టుగా మమ్మల్ని పక్కన పడేసినారు. మరి ఈ జనసేన ప్రజా దర్బార్లో మీకు న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం కాబట్టి మేము మా నంద్యాల నుంచి విజయవాడకు రావాల్సింది వచ్చింది. ఆయన మేలు చేస్తాడు, చాలామంది చెప్తున్నారు ఆయన గురించి. అందరూ ఏమో కానీ ఈయన స్పాట్లోనే చేస్తాడు అని. మాకు ఒకటే సార్, మాకు గవర్నమెంట్ ఆప్కాస్లో మమ్మల్ని చేర్చాలా. దళారీ వ్యవస్థ అనేది, మధ్యవర్తులు అనేది మాకు ఉండకూడదు. మా జీతాలు మా అకౌంట్లలో, మా శాలరీల అకౌంట్లో నేరుగా పడే విధంగా పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు కానీ ప్రతి ఒక్కళ్ళు
ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి మమ్మల్ని గుర్తించాలని. నేను ఒక ఉద్యోగస్తురాల గురించి ఒక స్థలం గురించి నేను అడగలేదు. ఎంతోమంది హాస్పిటల్లో పనిచేస్తే, ఎంతోమంది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తే శానిటైజర్ వర్కర్సు, అలాగే సెక్యూరిటీ గార్డ్స్, మేము లేకుంటే ఎలా ఉంటుంది హాస్పిటల్ మీకు కూడా తెలుసు. ఒక శానిటైజర్, ఒక సెక్యూరిటీ లేకుంటే హాస్పిటల్ ఎలా పాడైపోతాయో, ఎలా నాశనం అయిపోతాయో, ఒక గంట మమ్మల్ని పక్క పెట్టి చూస్తే ఎలా పురుగులు పట్టిందని మేము ఎత్తేయగలమో అలా కూడా పురుగులు పట్టేయగలరు, అలా పురుగులు పట్టగలవు. శానిటైజర్ వర్కర్స్, సెక్యూరిటీ లేకుంటే హాస్పిటల్లో పురుగులు పడతాయి. మేము అలా కానీ మేము చేస్తున్న ప్రతి పని, అక్కడ చేసే గలీజ్ పని కానీ, వాళ్ళ బాత్రూమ్లు కానీ, వాళ్ళ లెటిన్లు కానీ, వాళ్ళ రక్తం కానీ ప్రతిదీ ఎత్తిపోసినందుకు మేము ఏ రోజు కూడా బాధపడలేదు. కానీ ఇంత శ్రమ పడుతున్నా కానీ మాకు జీతాలు రాలేదు. సకాలంలో మమ్మల్ని సకాలంలో మాకు జీతాలు రాలేదు. కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైంది హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక కార్మికులుగానే మమ్మల్ని చూసినారు కానీ ప్రభుత్వపరం మమ్మల్ని చేయలేదు. మమ్మల్ని కూడా ఆప్కాసులో కలపాలని, మాకు కూడా జనాన్ని పెంచాలని, మాకు పనిభారం చాలా ఎక్కువగా ఉంది. మా పనిని, మా కష్టాన్ని చూసి మమ్మల్ని కూడా ఆప్కాసులో కలపాలని, మా మీద పెత్తందారులు ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరు మమ్మల్ని గుర్తించే అధికారులను, ప్రతి ఒక్క వ్యవస్థలను నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది కార్మికులను ప్రభుత్వ పరం చేస్తే మేము బతికినాళ్ళు మేము అనుకునే పనే కదా సార్. అది మీరున్న నాళ్ళు, మేమున్న నాళ్ళు అది పలాని ఆయన ప్రభుత్వంలో మాకు మేలు జరిగిందని అనుకునడానికే కదా. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా బతుకులు బాగుపడతాయన్న చిన్న ఆశతో సార్ దగ్గరికి వచ్చినాము. మేము ఇంత శ్రమపడి మేము రైలు స్టేషన్లో వండుకున్నాం. మేము వచ్చి ఈ రోజుకు 3 రోజులు అవుతుంది. మేము 3 రోజులు అవుతుంది ఈ సార్ గారికి కలవాలని. కానీ ఎట్లయినా కానీ కలవాలని మేము ఇక్కడే ఉండి సార్ గారికి మా వినతి పత్రం ఆయనకు అప్పచెప్పి మా శ్రమను సార్ గారికి తెలియజేసి మా శ్రమను ఆయన గుర్తిస్తాడని, మా సమస్యను సారే పరిష్కరిస్తాడని కోరుకొని ఇక్కడికి వచ్చినాము. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ పేరమ్మా? డి జ్యోతి. ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? మా ఇంటి ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతా ఉంది. బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ ఏమి ఇంతవరకు ఇవ్వలేదు. 3 సంవత్సరాలుగా తిరిగి ఆ గవర్నమెంట్లో వేసారిపోయినాం. ఈ గవర్నమెంట్ అన్నది చేసిందనేసి వచ్చినాము. మా సంసారమే నడి రోడ్లోకి వచ్చేసింది. మాకంటూ వేరే ఆదాయం అంటూ ఏం లేదు, ఇదంటూ లేదు. పేరుకొకటి డిప్యూటీ ఎంఆర్ఓ, మా రెవెన్యూ కలెక్టర్ ఆఫీస్లోనే చేసినాడు, అక్కడే చనిపోయినాడు. ఇంతవరకు ఒక పైసా రాలేదు, ఏం రాలేదు. బాబు ఒకడు అన్ఎంప్లాయ్, వేరే ఆదాయం మాకు ఏదీ లేదు. 3 సంవత్సరాలు తిరిగి సంసారం నాశనం అయిపోయి నడు రోడ్లో పడిపోయినాం. దగ్గరికి వెళ్ళారమ్మా మీరు? మేము ఆ గవర్నమెంట్లో అందరి దగ్గరికి వెళ్ళినాం సార్. సీఎం ఒకరిని వదిలేసి అందరూ కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేసుకుంటా ఉన్నాం సార్. కలెక్టర్ గారు చేయాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ దగ్గర గట్టిగా వచ్చినాం సార్. లొకేషన్ వాళ్ళు కలిసి అంతమంది దగ్గర తిరిగాను అంటున్నారు, ఎవరు మీ సమస్యను పట్టించుకోలేదా సార్? పోయినప్పుడు అట్లా సరే అమ్మా మీరు పొండి అంటారు, అంతే. ఏదో కాగితం మీద సంతకం పెట్టిచ్చేస్తారు, అంతే. మరి జగన్ మేము అందరికి మంచిగా చేస్తున్నాం అంటున్నారు కదా. మంచి చేస్తున్నారు సార్. ఏం మంచి చేస్తున్నారు చెప్పండి? 3 సంవత్సరాలకు 10 రూపాయల ఆదాయం లేకుండా కనీసం మా ఇంటి వెనక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా గవర్నమెంట్ ఇది కూడా సాగు కూడా ఇచ్చేయలేదు సార్. 22 లక్షలు పడిందంతా అమ్మేసి ఆయన హెల్త్ బాగాలేకుండా హెల్త్లో చనిపోయి కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయినాడు. అవన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసినాం. 10 పైసలు ఫలితం లేదు సార్. ఏం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్ట బతకాలో ఏం చేయాలి సార్? 3 సంవత్సరాలుగా కనీసం వారం వస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు ఇంక ఏమో పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ సార్ నమ్ముకొని వచ్చిండా, పవన్ కళ్యాణ్ సార్కి ఇచ్చేసుకుని లోకేష్ సార్ని కలవాలి. ఇది లేకపోతే సూసైడ్ సార్. పబ్లిక్ ఆడైతే జాబ్ చేసినాడు అక్కడనే చేస్తాం సార్. ఒక చిన్న ఆశ, అంతే. మరి ఇక్కడ న్యాయం జరిగిద్దని అంతా పెద్దోళ్ళే సార్. అంతా తెలుగుదేశం వాళ్ళు, ఎక్స్ ఎమ్మెల్యేలు మోహన్, సాధన, మున్రాజు అంతా బంధువులే సార్. ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్లో ఆయన చనిపోయినప్పుడు పట్టించుకున్నారు, ఇప్పుడు ఎవరూ లేదు సార్. మరి ఇక్కడ న్యాయం జరిగిద్దని నమ్ముతున్నావా? నాకు అవుతుంది సార్. పవన్ కళ్యాణ్, లోకేష్ సార్ చేస్తారని నమ్మకంతో ఇదే లాస్ట్. నేను ఎక్కువ కూడా ఎందుకంటే వేసారిపోయినాం. 3 సంవత్సరాలు తిరిగి ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతా ఉంది. అందరు తిరిగి అయిపోయింది. లాస్ట్ అని ఇది చేసి, ఎందుకంటే మాకు అప్పులోళ్ళు వాళ్ళు తట్టుకొని కాలేదు. ఇంక వీళ్ళని కలిసేసి న్యాయం జరిగితే చూస్తాం, లేదు సూసైడ్ సార్. చెప్పేది కాదు, చేస్తా ఉన్నాను.